అన్నయ్య రాముడి పెళ్ళంలాగా ఉంది. ఏంటన్నయ్య తాళం వేస్తున్నా? వదిన ఇంట్లో లేదా? ఉంది, లోపల పెట్టి తాళం వేస్తున్నాను. అదేమిటన్నయ్య? మరి లేకపోతే ఏంటమ్మా, పుట్టింటికి వెళ్ళింది పట్టుకురావడానికి వెళ్తున్నాను. ఇంతకు ఎవరమ్మా నువ్వు? మంది ఏ బాపత్ చుట్టరికం? అప్పుడే మర్చిపోయావా అన్నయ్య? మాది రాజమండ్రి, రాయుడు గారి కోడల్ని, శాంతని. అరే నువ్వా? చంపావు పో. అన్నట్టు మీ ఆయన ఎవరినో కూని చేసి పరారయ్యాటుగా. ఎక్కడ దాక్కుంది నీకు తెలిసే ఉంటుందిలే. తెలీదన్నయ్య, ఎక్కడుంది ఏమైంది తెలీదు. నేను నా బిడ్డ దిక్కులేని పక్షులమయ్యా. ఈ లోకంలో మీరొక్కరే మాకు దిక్కని వచ్చారు. వచ్చావు, ఉంటానంటావు. చాలా సంతోషం. ఒక కూనీకోరు పెళ్ళానికి ఆశ్రయం ఇవ్వడం కంటే పుణ్యకార్యం ఇంకేముంటుంది చెప్పు. అలా అంటావే అన్నయ్య, ఆయన నువ్వు ప్రాణ స్నేహితులు కదా. అందుకే బాధపడుతున్నాను, ఎందుకు మీ ఆయనతో స్నేహం చేశానా అని. అన్నయ్య, అమ్మా, నేను వేసుకున్న బట్టలు చూసావు కదా, ఇవి ఒంటి మీద ఉన్నంత వరకు ఏ పాపకార్యము తలపెట్టను, చెయ్యను. అంచేత నేను చెప్పేది ఏమిటంటే, అమ్మా, ఈ ఊరు చాలా పెద్దది. ఇంతకంటే పెద్ద మేడలు ఉన్నాయి. నాకంటే పనికిమాలిన వెధవలు చాలా మంది ఉన్నారు. అంచేత ఈసారికి నన్ను వదిలేసి పుణ్యం కట్టుకో తల్లి. అన్నయ్య, ఈ ప్రపంచంలో ఆయన తరఫున గాని నా తరఫున గాని ఎవ్వరూ లేరు. నువ్వు ఆశ్రయం ఇస్తావని బోలెడంత ఆశ పెట్టుకొచ్చాను అన్నయ్య. ఇంకా మాకు దిక్కెవరున్నారు? దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు చెల్లెమ్మ. ఒక దిక్కేమిటి, 8 దిక్కులు ఉన్నాయి. నీ ఇష్టం వచ్చిన దిక్కుకు పోవచ్చు, ఏ నుయ్యో గొయ్యో చూసుకోవచ్చు. కర్మ, పొద్దున్నే ఇటువంటి సలహా ఇవ్వాల్సి వచ్చింది ఏమిట్రా భగవంతుడా? పాపా, పాపా, పాపా! అరే ఊరుకో, ఊరుకోమ్మా, ఊరుకోమ్మా, ఊరుకో పాప, ఊరుకో, ఊరుకో. అయ్యో పాపము, ఊరుకోమ్మా, ఊరుకో, ఊరుకో, ఊరుకో తల్లి. అయ్యో రే పానకాలు, రాముడు నువ్వట్రా? ఒరే పానకాలు, నిన్ను చూస్తానని కల్లో కూడా అనుకోలేదురా. నేను అనుకోలేదు. చూశావా నా గతి ఎలా అయిపోయిందో? చూశావా ఎలాంటి వాణ్ణి ఎలా అయిపోయానో? చూశావా పానకాలు? నిజమేరా. రారా, నాతో రారా, చెప్తాను. నేనా? నేను అదేమిట్రా, నన్ను చూసి లోకం భయపడవచ్చు, నువ్వు కూడానా? ఏం పర్వాలేదు, రారా. భగవంతుడే. రారా పానకాలు, చేసిన పాపం చెప్పుకుంటే గాని తీరదంటారు, కాని మనిషేడి నానేవాడేట్రా. ఇంకాస్త పాతపుణ్యం ఏదో మిగిలింది గనుక నా ప్రాణ స్నేహితుడు నువ్వు కనిపించావు. నా బాధంతా నీతో చెప్పుకోవాలి. పదరా, పద. ఓరి భగవంతుడే. అంతేరా పానకాలు, జీవితంలో అనుకోనివే జరుగుతుంటాయి. ఒకప్పుడు మనిషిగా బ్రతికిన వాణ్ణి ఇప్పుడు అడవి మృగాన్నై ఈ కొండల్లో గుట్టల్లో బ్రతుకుతున్నా, ఈ గుహలో దోకున్నా. నన్ను ఉరితీస్తారన్న భయంతో కాదు, నేను పోయాక నా భార్యా బిడ్డలు ఏమైపోతారన్న దిగులుతో, ఆ భయంతోనే ఒక పాపం నుండి మరొక పాపానికి ప్రయాణం చేస్తున్నా. అప్పుడు ఆవేశం కొద్దీ హంతగుండయ్యా, ఇప్పుడు ఆకలి కొద్దీ దొంగరయ్యా. పానకాలు, పానకాలు, నువ్వే దేవుళ్ళ వచ్చావు, నాకో సహాయం చేసి పెట్టరా. ఇన్నాళ్ళు దొంగతనాలు చేసి ఈ డబ్బు దాచాను, దీన్ని తీసుకెళ్లి నా భార్యకి వరా పానకాలు. ఏం పానకాలు, నాకు ఈ సహాయం చేయలేవా? దొంగ సొమ్మను భయపడుతున్నావా పానకాలు?
పానకాలు పానకాలు ఏమైందిరా పానకాలు? అసలు ఎందుకు ఏడుస్తున్నావురా? చెప్పరా పానకాలు. చెప్పలేక ఏడుస్తున్నాను రా. నువ్వు కూని చేసి పారిపోయావని నేను పేపర్లో చదివాను. నా చెల్లెలు శాంత ఒంటరిగా ఏం బాధలు పడుతుందని ఇంటికి వెళ్ళాను. విషజ్వరంతో తన మంచాన పడింది. అప్పుడే తల్లిని పిల్లని నా ఇంటికి తీసుకొచ్చాను. పానకాలు నిజంగా నువ్వు దేవుడివిరా పానకాలు. ఏం దేవుడో లే. కాస్తో కూస్తో మంచి చేస్తే మంచి చేయాలి తప్ప దేవుడెక్కడ చేస్తున్నాడు రా? కష్టాలు తెచ్చిపెట్టడం తప్ప. పాపం నీ భార్య మంచాన్ని పడుంది. నీకోసం ఒక్కటే కలవరింతలు. నువ్వు వస్తావని ఇటు చుట్టూ పోలీసుల కాపలా, ఇరుగు పొరుగందరికీ భయం. పిలిస్తే పలికి దిక్కే లేదు. ఏం చెయ్యను? ఇంట్లో అన్నీ అమ్మేశాను. అందిన చోటల్లో అప్పు తీసుకొచ్చాను. అబ్బబ్బబ్బబ్బ, ఎన్ని మందులు, ఎన్ని ఇంజెక్షన్లు! శాంతకిచ్చిన సూది మందులు. ఈ రాతికిచ్చిన ప్రాణం వచ్చేదిరా రాము. శాంత! అయ్యో శాంత! పానకాలు, నా శాంత ఎలాగూ ఈ లోకంలో లేదు. పాప నీ దగ్గర ఉంది. నాకు ఏ చింత లేదు. ఇప్పుడు నిర్భయంగా విడిపోతాను పానకాలు. ఎక్కడికి? చేసిన పాపాలకి శిక్ష అనుభవించడానికి. ఉరి తీస్తారా? తీని ఏం చేయమంటావు? నేను బ్రతికి మాత్రం ఏం చేయాలి? నీ కూతురు బ్రతికించుకోవాలి. కాదంటే దాన్ని చంపేసిపోవు. పానకాలు! అవునరా, నాలాంటి గర్భదరిద్రుడి దగ్గర నీ కూతురు చావకేమవుతుంది? బతికినా ఎంత హీనంగా బతుకుతుంది. చూడరా రాముడు, నాకా పిల్లా పాప లేరు. నీ బిడ్డే నా కన్న కూతురు. నా కళ్ళన్నీ నీ బిడ్డ మీద పెట్టుకుని పెంచుతా. కానీ ఎట్లా? ఈ కాస్త డబ్బులతో ఏమవుతుంది? నీ బిడ్డ పెరిగి పెద్దది కావాలంటే ఇలాంటి మూటలు ఎన్ని కావాలి? అంటే నన్ను నువ్వింకా ఈ పాపంలోనే బ్రతకమంటావా? ఒరే పిచ్చినాయనా, ఒక్కసారి దొంగిలించినా 10 సార్లు దొంగిలించినా దొంగ దొంగే. ఒకళ్ళని చంపినా 10 మందిని చంపినా కూనీకోరే. ఇప్పుడు దొరికినా ఎప్పుడు దొరికినా శిక్ష ఒక్కటే. అంతెందుకు, ఇప్పుడు దొరికి ఉరి తీయించుకుని చచ్చే కంటే ఇంకొన్నాళ్ళు బ్రతుకుతావు. ఇంకాస్త ఎక్కువ సంపాదించి ఇస్తావు. ఇదిగో చూడు, నువ్వు దార్లు కొట్టు, నోర్లు కొట్టు. ఆ దేవుడనేవాడికి అందులో కాస్త పెట్టి చాలు. కాలం మారిందిరా రాము. మంచి చెడనే మాటలకు అర్థాలే మారిపోయాయి. భగవద్గీత ఏమని చెప్పింది? స్వధర్మం కోసం ఏమైనా చెయ్యమంది. నీ ధర్మం నీ బిడ్డ సుఖం కోసం. మొక్కలాంటి నీ బిడ్డ కోసం నువ్వు నీళ్లు పోయి కంచిలా నేను కాపలా కాస్తా.